నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిషాలయం. ఈ వీడియోలో మనము కార్తీక మాసంలో ద్వాదశ రాశులకు ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి కార్తీక మాసంలో నవంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో బుధ రాహువులు శుభులు, కుజుడు అర్ధశుభుడు, శుభకార్యములకు మంచి అవకాశం ఉంది, మొదలు పెడతారు. ఇంట్లో అన్ని శుభమూలకమైన ఖర్చులు అనేవి కూడా కొంత జరుగుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపించటం అనేది మంచిది. అలాగే ఉద్యోగులకు బదిలీలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఏలినాటి శని వీరు కొంత ప్రభావంలో ఉన్నారు కాబట్టి నడిచే దశ మహర్దశ ఏదైతే ఉందో దానికి, అలాగే శని భగవానుడికి కూడా పరిహారాలు చేసుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది. అలాగే కొంత కోరిన ప్రాంతాలకు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది వీరికి. వ్యాపారులకు, వ్యవసాయదారులకు అంతా కూడా ధనలాభంగానే ఉంది. అలాగే ప్రయాణాలు కలిసి వస్తాయి. సైన్స్ రంగంలో వారికి అభివృద్ధి అని చెప్పవచ్చు. అలాగే భవిష్యత్తుపై ప్రణాళికలు వేసుకుని మంచిగా ముందుకు వెళ్ళే వారికి అనుకూలమైన కాలము అని చెప్పవచ్చు. అలాగే వైద్యులు, లాయర్లు వీరందరూ కూడా గౌరవ మర్యాదలు, పదోన్నతులు పొందుతారు. అలాగే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కొంచెం కష్టపడాలి, కొంత వారిలో అసంతృప్తి అనేది పెరుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా స్త్రీ సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. అంటే ఆడవారు కూడా వీరికి తోడుగా ఉండటము, అన్ని విషయాల్లో కూడా వారికి సహాయ సహకారాలు అనేవి అంది ఉంటాయి.